నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సోలార్ పవర్ జనరేషన్. సో మనకి సోలార్ ఎనర్జీ యూస్ చేసుకొని పవర్ ఎలా జనరేట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. మొత్తం ఇది ఏముండదు అన్న పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు. ముందు బాగా అర్థమైనట్టయితే ఇది చాలా బాగా అర్థమవుతుంది. మొత్తం ఇందులో 3 టైప్స్ డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి లో టెంపరేచర్ సైకిల్, అలాగే సెకండ్ వన్ వచ్చేసి మీడియం టెంపరేచర్ సైకిల్, అలాగే థర్డ్ వన్ వచ్చేసి హై టెంపరేచర్ సైకిల్. ఓకేనా, మొత్తం మనం 3 టైప్స్లో మనం పవర్ అనేది జనరేట్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి లో టెంపరేచర్ సైకిల్, మీడియం టెంపరేచర్ సైకిల్, హై టెంపరేచర్ సైకిల్. సో లో టెంపరేచర్ సైకిల్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే డిఫరెన్స్ ఏంటో చెప్తాను మీకు. ఓకేనా, సో మన ఫస్ట్ వన్ వచ్చేసి లో టెంపరేచర్ సైకిల్. అక్కడ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఫస్ట్ అందులో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ ఏంటో మనం చూద్దాం. సో ఇందులో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ ఏంటన్నా మనకు కనిపిస్తున్నాయి కదా. సో మనకు అక్కడ టర్బైన్ ఉంది, జనరేట్ ఉంది, అది నెక్స్ట్ అందులో హీట్ ఎక్స్చేంజర్ ఉంది, మధ్యలో పంప్ ఉంది. నెక్స్ట్ ఏమున్నది, ఇటు సైడ్కి వస్తే ఒక సోలార్ కలెక్టర్ ఉంది, కింద పంప్ ఉంది, దట్స్ ఇట్. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి మధ్యలో కండెన్సర్ ఉంది. సో ఓకేనా, సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే యాక్చువల్గాను, సో మనకి ఫస్ట్ వాటరు నెక్స్ట్ ఏదైతే అది ఒక సొల్యూషన్ కావాలంటే ఒక సబ్స్టెన్స్ ఖచ్చితంగా మనం సోలార్ హీటర్ యూస్ చేసి సోలార్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ యూస్ చేసి మనం ఖచ్చితంగాను హీట్ చేయాల్సిందే. సో మనం ఒక వాటర్ని తీసుకుంటాను. సో వాటర్ని ఫస్ట్ పంపు యూస్ చేసి సోలార్ కలెక్టర్ లోపలికి పంపిస్తాను. ఆ సోలార్ కలెక్టర్లో ఏమవుతుందంటే రేడియేషన్ ఏదైతే ఉందో దాన్ని హీట్ ఎనర్జీ కింద మార్చి మన ఫ్లూయిడ్కి అది పంపిస్తుంది. సో వాటర్ అనేది హీట్ అవుతుంది. ఆ హీట్ అయిన వాటర్ని తీసుకొచ్చేసి మన బాయిలర్ ఆర్ హీట్ ఎక్స్చేంజర్, చూడండి అక్కడ బాయిలర్ ఆర్ హీట్ ఎక్స్చేంజర్ రెండు కూడా అనొచ్చు. సో ఆ బాయిలర్లోనికి ఆ హాట్ వాటర్ని పంపించినట్టయితే ఆ హాట్ వాటర్ ఏం చేస్తుందంటే ఇంకొక ఆర్గానిక్ కాంపౌండ్ అని ఇంకొక మెటీరియల్ అనేది ఇంకొక సబ్స్టెన్స్ అనేది మనం యూస్ చేస్తాం, ఆర్గానిక్ ఫ్లూయిడ్. ఓకేనా, ఆర్గానిక్ ఫ్లూయిడ్ అంటే ఏంటంటే జనరల్గా మనకి బ్యూటేన్ కానీ లేదంటే ఫ్రీ ఆన్ అంటే మనకి ఇది ఫ్రీ ఆన్ అనేది ఎక్కువ ఎక్కడ వినిపిస్తుంది అంటే R&ACలో వినిపిస్తుంది అనమాట. ఫ్రీ ఆన్ 11, 12, 13, 21, 22, 23 అలా అనమాట. సో ఆ ఫ్రీ ఆన్ సబ్స్టెన్సెస్ కానీ మనం జనరల్గాను ఆర్గానిక్ ఫ్లూయిడ్ కింద వాడడం అనేది జరుగుతుంది. సో అక్కడ మనకి వాటర్లో ఉన్న హీట్ అనేది ఈ ఆర్గానిక్ ఫ్లూయిడ్లోనికి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సింపుల్, హీట్ ఎక్స్చేంజర్ ఇస్ ద ఎక్స్చేంజింగ్ ద హీట్ ఫ్రమ్ వన్ ఫ్లూయిడ్ టు అనదర్ ఫ్లూయిడ్. సో అక్కడ ఏదైతే హీట్ ఉందో ఈ హీట్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకుంటుంది. ఆర్గానిక్ కాంపౌండ్ ఏమవుతుందంటే అది తీసుకెళ్ళి టర్బైన్ మీద దాన్ని ప్లేస్ చేస్తాం, అది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈ ఆర్గానిక్ కాంపౌండ్ ఏదైతే ఉందో అది వేపర్ అయిపోయి వేపర్ కాస్త మన టర్బైన్ మీద ఎక్స్పాండ్ అయ్యి ఆ టర్బైన్ అనేది రొటేట్ అవ్వడం జరుగుతుంది. ఆ టర్బైన్ రొటేట్ అయితే అదేమో మనకి జనరేటర్ కపుల్ అయి ఉండడం వల్ల జనరేటర్ ఏమో మనకి ఎలక్ట్రిసిటీని డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ అక్కడి నుండి వచ్చిన ఏదైతే టర్బైన్ మీద నుంచి వచ్చిన ఆర్గానిక్ ఫ్లూయిడ్ ఉందో ఆర్గానిక్ ఫ్లూయిడ్ మళ్ళీ కండెన్సర్ లోపలికి వచ్చి అది ఆల్రెడీ వేపర్ స్టేట్లో ఉంది, అంటే గ్యాస్. ఓకేనా, గ్యాస్ స్టేట్లో ఉన్నదాన్ని కండెన్సర్ ఏం చేస్తుందంటే మళ్ళీ లిక్విడ్ స్టేట్లోనికి మార్చి మళ్ళీ యాజ్ యూజువల్గా మన హీట్ ఎక్స్చేంజర్ లోపలికి పంపిస్తుంది అనమాట. ఓకేనా, సో సేమ్ ఫ్లూయిడే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే లో టెంపరేచర్ సైకిల్ ఏ టెంపరేచర్ వర్క్ చేస్తుంది అంటే 100 degrees వరకు మాత్రమే ఈ టెంపరేచర్ సైకిల్ జనరల్గా వర్క్ చేస్తుంది. సో దీనికి ఒక రెఫరెన్స్ సైకిల్ అనేది ఉండాలి కదా. సో అది ఏ సైకిల్ మీద వర్క్ చేస్తుందో తెలియాలి కదా. సో ఆ సైకిల్ ఏంటంటే ర్యాంకిన్ సైకిల్. ఓకేనా, సో ర్యాంకిన్ సైకిల్ మీద 100 degrees టెంపరేచర్ వరకు మాత్రమే ఇది వర్క్ చేస్తామన్నమాట. సో జనరల్గా ర్యాంకిన్ సైకిల్ 100 degrees టెంపరేచర్ వరకు మాత్రమే అది వర్క్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీడియం టెంపరేచర్ సైకిల్, హై టెంపరేచర్ సైకిల్. సేమ్ డిటో ఏదైతే డయాగ్రామ్ వేసానో సేమ్ డయాగ్రాము మీరు దానికి వేసి ఇప్పుడు నేను ఏదైతే మ్యాటర్ చెప్పానో సేమ్ మ్యాటర్ దానికి రాయొచ్చు. ఈ బ్యూటెన్ ఫ్రీ ఆన్ ఆర్గానిక్ ఫ్లూయిడ్ కాదు నాన్న, రిమైనింగ్ 2 మెటీరియల్స్ వస్తాయి, 2 టైప్స్ కూడాను. ఈ 2 ఆర్గానిక్ ఫ్లూయిడ్ అని రాసేయండి, అక్కడ బ్యూటెన్ ఫ్రీ ఆన్ అని రాయొద్దు. ఓకేనా, ఆర్గానిక్ ఫ్లూయిడ్స్ అని చెప్పి రాసేయండి.
అర్థమైంది కదా. సో సింపుల్గా ఏం లేదు నాన్న, అవతల పక్క ఒక సైకిల్ కింద తీసుకోండి, ఇటు పక్క ఒక సైకిల్ కింద తీసుకోండి. అక్కడ ఏంటుంది, ఫీడ్ పంప్ ఉంది. ఫీడ్ పంప్ నుంచి ఎక్కడికి వెళ్ళింది, సోలార్ కలెక్టర్ లోపలికి వాటర్ అనేది వెళ్ళింది. ఆ కలెక్టర్ ఏం చేసింది, దాన్ని హీట్ చేసి మళ్ళీ హీట్ ఎక్స్చేంజర్కి పంపించింది. ఇది ఒక సైకిల్. నెక్స్ట్ ఆ హీట్ ఎక్స్చేంజర్ ఏదైతే ఉందో అది ఏం చేసింది, ఈ హీట్ ఎక్స్చేంజర్లో ఆల్రెడీ ఫిల్ అయిపోయిన ఇవతల పక్క ఉన్న సైకిల్ ఆర్గానిక్ ఫ్లూయిడ్ అనేది రెడీగా ఉంది. ఆర్గానిక్ ఫ్లూయిడ్ కాస్త వేపర్ అయింది. వేపర్ వెళ్ళి టర్బైన్ మీద పడింది. ఆ టర్బైన్ అనేది రొటేట్ అయింది. రొటేట్ అయిన రిమైనింగ్ ఆర్గానిక్ ఫ్లూయిడ్ అనేది మళ్ళీ కండెన్సర్లోకి వచ్చి మళ్ళీ కూల్ అయ్యి మళ్ళీ లిక్విడ్ కింద మారి మళ్ళీ ఈ పంపు ద్వారా మళ్ళీ హీట్ ఎక్స్చేంజర్లోనికి మనం పంపించడం జరిగింది. ఏదైతే ఎప్పుడైతే టర్బైన్ రొటేట్ అవుతుందో ఆటోమేటిక్గా అది జనరేటర్ కపుల్ అయ్యి ఉండడం వల్ల ఆ జనరేటర్ రొటేట్ అయ్యి మనకి ఎలక్ట్రిసిటీ అనేది డెవలప్ చేస్తుంది. సో అది లో టెంపరేచర్ సైకిల్, మీడియం టెంపరేచర్ సైకిల్, హై టెంపరేచర్ సైకిల్ మూడింటికి సేమ్ ప్రిన్సిపల్. ఓకేనా. సో ఇక్కడ మనకి లో టెంపరేచర్ సైకిల్ అంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మాత్రం వర్క్ అవుతుంది. సో రిమైనింగ్ మీడియం టెంపరేచర్ సైకిల్ అంటే 150 to 300. అదే హై టెంపరేచర్ అంటే 300 కన్నా అబవ్. ఓకేనా. 300 కన్నా అబవ్ ఉంటే మనకి మీడియం హై టెంపరేచర్ సైకిల్. మీడియం అయితే 150 to 300 ఉంటుంది. అదే లో అయితే 100 degrees టెంపరేచర్ వరకు మాత్రం వర్క్ చేస్తాయి. ఇది మాత్రం ఓన్లీ 100 degree ఏదైతే లో టెంపరేచర్ సైకిల్ ఉందో అది మాత్రం ర్యాంకిన్ సైకిల్ మీద ఆధారపడి వర్క్ చేస్తుంది అన్నమాట. రిమైనింగ్ ఈ 2 సైకిల్స్ కూడాను మనకి బ్రైటన్ లేదా స్టెర్లింగ్. ఓకేనా. బ్రైటన్ ఆ స్టెర్లింగ్ సైకిల్ మీద డిపెండ్ అయ్యి ఈ రెండు వర్కింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మీరు మనకి సోలార్ పవర్ జనరేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సోలార్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. ఇది నెక్స్ట్ అప్లికేషన్ అన్న. ఓకేనా. సో సోలార్ అబ్జార్ప్షన్, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే నెగ్లెక్ట్ చేసేయండి. ఓకే. సో సోలార్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. ఓకే. సో ఇప్పుడు దీనికోసం మనం చూద్దాం. ఇప్పుడు మీకు ఇమేజ్ డిస్ప్లే అవుతుంది కదా. జనరల్గా మనం సోలార్ ఎనర్జీ యూసెస్ కూడా మనం ఇక్కడ కంప్రెసర్ అనేది నెగ్లెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ కంప్రెసర్ నెగ్లెక్ట్ అయిపోయి ఏదైతే సోలార్ ఎనర్జీ యూస్ చేసి దాని ప్లేస్లో అది చేయాల్సిన వర్క్ని మనం సోలార్ ఎనర్జీ యూస్ చేసి వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఇమేజ్ డిస్ప్లే అయింది కదా. సో ఆ ఇమేజ్లోని మనం గమనించినట్టయితే ఫస్ట్ ఏం చేయాలంటే మెయిన్ కాంపోనెంట్స్ ఏమున్నాయో చూద్దాం. మనకి ఏమున్నాయి, అక్కడ జనరేటర్ ఉన్నది, ఆ చుట్టుపక్కల అవతల ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఉన్నది, నెక్స్ట్ ఇటు పక్క వచ్చేటప్పటికి కండెన్సర్ ఉన్నది, కిందనే ఎవాపరేటర్ ఉన్నది. ఓకేనా. సో మధ్యలో ఈ థ్రాటల్ వాల్వ్స్ ఉన్నాయి. ఓకేనా. థ్రాటల్ వాల్వ్స్ ఉన్నాయి 2. నెక్స్ట్ వన్ వచ్చేసి కిందన ఫీడ్ పంప్ ఉన్నది. ఓకే. సో ఇవన్నీ మన మెయిన్ కాంపోనెంట్స్ అనమాట. సో ఇందులోని ఇప్పుడు వర్కింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఏదైతే మనకి ఇందులో కూడా 2 సొల్యూషన్స్ తీసుకుంటాం. ఒకటి వాటర్, రెండోది అమోనియా. ఓకేనా. సో ఆర్గానిక్ కాంపౌండ్ అంటాం కదా, ఆర్గానిక్ సొల్యూషన్ ఆర్గానిక్ ఫ్లూయిడ్ అంటాం కదా, అది వచ్చేసి అమోనియా. ఫస్ట్ వన్ అది వాటర్ హీట్ చేయడానికి మాత్రం వాటర్ తీసుకుంటున్నాం. సో జనరల్గా మనం ఇంతకు ముందు నుంచి చెప్పుకుంటుంది. సో అదే ఏంది, ఆ ఫీడ్ పంప్ ఏమో వాటర్ని పంపిస్తుంది సోలార్ కలెక్టర్లోనికి. సోలార్ కలెక్టర్ ఏమో దాన్ని హీట్ చేసి మళ్ళీ జనరేటర్ లోపలికి పంపిస్తుంది. ఈసారి జనరేటర్ అంటే ఏం లేదు, అది కూడా హీట్ ఎక్స్చేంజర్ లానే ఉంటుంది. సో ఆ జనరేటర్ ఏం చేస్తుంది అంటే ఏదైతే మనకి సెకండ్ ఫ్లూయిడ్ అని చెప్పాను కదా, సెకండరీ ఫ్లూయిడ్. సో ఆ ఫ్లూయిడ్ని అది హీట్ చేయడానికి, ఆ వాపర్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసుకుంటుంది ఆ టెంపరేచర్ని. ఆ జనరేటర్ అనేది ఆ ఫంక్షన్ చేస్తుంది. ఆ జనరేటర్లో ఏదైతే వేపర్ అయిందో ఆ వేపర్ ఫ్లూయిడ్ కాస్త మనకి అక్కడ వేపర్ అవుతున్నాను. సో అది జస్ట్ ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ కాస్త మనకి కండెన్సర్ లోపలికి వస్తుంది. కండెన్సర్ ఏం చేస్తుంది అంటే దాని టెంపరేచర్ రెడ్యూస్ చేసి దాని ప్రెజర్ అనేది సేమ్గా ఉంచి టెంపరేచర్ అనేది మాత్రం రెడ్యూస్ చేస్తుంది. ఆ టెంపరేచర్ అది వేపర్ కింద జనరేటర్లోనే కన్వర్ట్ అవుతుంది. జనరేటర్లో కన్వర్ట్ అయింది కాస్త మనకి వేపర్ కింద మారింది కాస్త కండెన్సర్లోకి వస్తుంది. కండెన్సర్లో ఏం జరుగుతుందంటే దాని ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా ఉంచి మనకి టెంపరేచర్ అనేది లూజ్ అవ్వడం జరుగుతుంది. సో టెంపరేచర్ లూజ్ అయితే మనకి ఏమవుతుంది, చల్లబడుతుంది కదా. సో చల్లబడి అది కాస్త మనకి ఎవాపరేటర్లోనికి వస్తుంది. ఎవాపరేటర్ మనకి మధ్యలో థ్రాటిల్ వాల్వ్ ఉంది కదా, థ్రాటిల్ వాల్వ్లో ఏం చేస్తుంది అంటే ఇంకొంచెం ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఏదైతే మనకి వేపర్ వచ్చిందో అది ఇంకాస్త ఎక్స్పాండ్ అయ్యి అందులో ఉన్న కొంచెం టెంపరేచర్ కూడా అది కంప్లీట్గా లూజ్ అయిపోయి ఆ ఏదైతే చల్లని ఫ్లూయిడ్ ఉన్నదో ఆ చల్లని వేపర్ ఉన్నదో ఆ వేపర్ కాస్త మనకి ఎక్కడైతే ఎవాపరేటర్ ఉన్నదో దాని మీద ఫ్లో అవ్వడం వల్ల అందులో ఉన్న
ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవి చల్లబడతాయి అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ మనం ఏదైతే అబ్జార్బర్ ఉన్నదో ఆ అబ్జార్బర్లోనికి మన ఫ్లూయిడ్ అనేది బై యూజింగ్ ఫీడ్ పంప్ ద్వారా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది యాక్చువల్గా జరిగే ప్రాసెస్. సేమ్ ఇదే ప్రాసెస్ మన రిఫ్రిజిరేషన్ ఫస్టే రిఫ్రిజిరేషన్ గురించి చెప్పేటప్పుడు మనకి ఈ ప్రాసెస్ గురించి చెప్తారు. అందులో సగం ప్రాసెస్ కంప్రెసర్ ఒకటి ఉండదు అంతే. ఓకేనా, సో అదొకటి తీసేసి మిగతా దానికి ఈ సైకిల్లో అటాచ్ చేసిస్తే మనకి అది సోలార్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. ఓకేనా.